కొంతమంది ఏంటంటే జీవితంలో సమస్యలు వచ్చాయనుకోండి, ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమస్యలు తగ్గిపోతే మనం మళ్ళీ మంచి జీవితం ఎంజాయ్ చేద్దాం. ఏవండీ సముద్రపు కెరటాలు ఆగితే స్నానం చేస్తా అన్నట్ట ఒకళ్ళు ఒకతను ఒడ్డున నిల్చొని, సముద్రంలో స్నానం చెయ్యి అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అంటుంటే, ఆ కెరటాలు ఆగినాయండి నేను స్నానం చేస్తాను. సముద్రపు కెరటాలు ఆగుతాయా? ఈయన స్నానం చేస్తాడా? 2 జరగనివే. అలాగే మనుషులకి సమస్యలు పోవు. రాబోయే సమస్యల గురించి ఇప్పుడు వచ్చిన సమస్య తగ్గింది. ఓ రోజు సమస్య లేకుండా ఉన్నా ఆ రోజు ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అంతేగాని రేపు ఏదో సమస్య వస్తుందని ఈవేళే ఆలోచించేసి భయపడిపోయి బెంగ పెట్టేసుకొని ఈ ఉన్న ఒకరోజు ఆనందాన్ని కూడా పోగొట్టుకోకూడదనమాట. దాని గురించి ఒక కథ. ఒక ఊర్లోని రామ్ అనే అతను ఒకదన్నాడు. అతని మంచి వ్యాపారి, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. చాలా ఒక కొడుకు, కూతురు, భార్య అందరూ సంతోషంగా ఉంటుంటారు. కానీ ఆయన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండడం కనిపించదు ఎవరికీను. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, విచారంగా ఉన్నట్టు ఉంటుంటాడు. ఇది ఏంటి ఎప్పుడు ఇలా ఉంటుంటాడు అని ఆలోచిస్తూ ఉంటాను. ఓ రోజు ఆ ఊర్లోకి ఓ సాధువు వచ్చాడు. కొంతమంది శిష్యుల్ని తీసుకొస్తాడు. 100 ఒంటెల్ని కూడా తీసుకొని వస్తాడనమాట సాధువు. ఆ సాధువు గారి ఊళ్ళో అందరూ వెళుతూ ఉంటారు. అందరూ వెళుతుంటేను ఇతను అనుకుంటాడు, నా సమస్యలు కూడా ఈ సాధువు ఏమైనా పోగొడతాడేమో, నేను కూడా వెళదామని అనుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి చాలామంది జనం, సమస్యలు లేని మనుషులు ఎవరండి. చెప్పాను కదా, సముద్ర కెరటాలలాగా సమస్యలు కూడా జీవితంలో వస్తూ ఉంటాయి అన్నమాట. సముద్రంలో కెరటాలు ఎంత ముఖ్యమో జీవితంలో సమస్యలు కూడా అంతే వస్తాయి. అలాగేను ఆ రెండూ లేనిది కూడా రెండింటికి సార్థకత లేదు. జీవితానికి సార్థకత లేదు, సముద్రానికి సార్థకత లేదు. ఇతను వెళ్ళాడు. చాలామంది జనం క్యూలో నిల్చున్నారు. ఇతను ఎక్కడో వెనక్కి జాగా దొరికింది. నిల్చున్నాడు. ఆఖరికి అతను టర్న్ వచ్చింది. వెళ్ళాడు సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, భార్య, మంచి అందమైన భార్య ఉంది, మంచి బుద్ధిమంతులైన పిల్లలు ఉన్నారు, కానీ నాకు సమస్యలు ఏదో ఒకటి వస్తున్నాయి, దానివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది, నేను ఏం చేయమంటారు అన్నాడు. అంటే సరే గురువుగారు అంటారు, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, నీ దాని గురించి రేపు చెప్తాను, కానీ నువ్వు ఒక పని చెయ్యి, ఇవాళ రాత్రి ఇక్కడ ఉండు. ఇప్పుడు నేను దానికి సమస్య చెప్పలేను. అక్కడ కొన్ని ఒంటెలు ఉన్నాయి కదా, ఒంటెల్ని కాపలాకయ్యి, అన్ని ఒంటెలు నిల్చునేటట్టైనా చెయ్యి, కూర్చునేటట్టైనా చెయ్యి. అలా చేసి రాత్రంతా అవి కూర్చున్నాకన్నా పడుకో, నిల్చున్నాకన్నా పడుకో, అంతేగాని నువ్వు పడుకొని నిద్రపోకూడదు అని చెప్తారనమాట సాధు. నువ్వు వాటిని చాలా జాగ్రత్తగా చూడాలి, అవి కూర్చుండాలి, అప్పుడే నువ్వు విశ్రాంతి తీసుకో, అంతే లేదా పూర్తిగా నిల్చి ఉండాలి, అన్నీ ఒకేసారి. అంతేగాని నువ్వు మధ్యలో విశ్రాంతి తీసుకోకూడదు, ఎందుకంటే ఈ ఒంటెలు కాసే అతనికి అనారోగ్యం చేసింది పాపం. అతను విశ్రాంతి తీసుకుంటాడు, నువ్వు ఇలా చేయండి. సాధువు సరేనంటాడు, వెళ్తాడు, కాపలా కాస్తాడు. ఏమండి, పిల్లలైనా ఒంటెలైనా ఏవైనా కూడా ఏంటి ఒకేసారి కూర్చుంటాయా, ఒకేసారి వేస్తాయి. కప్పలు తక్క మేళ ఉంటారు. ఒకతనట కప్పల్ని తూకంలో వేద్దాం, త్రాసులో వేద్దాం, తూచుదాం అనుకుంటాడు. కప్పల్ని తెచ్చి పెడుతూ ఉంటాడు. ఓ 2 కప్పలు వేసారు, ఇంకో 2 కప్పలు గెంతిస్తుంటాయి. ఒక కప్ప వేసారు, ఒక కప్ప. అలాగా ఈ ఒంటెలు కూడా అంతేనండి. ఏవైనా అంతే, నోరులేని జంతువులు. మనుషులు పిల్లలే వినరు. మన పిల్లలు 4 పిల్లల్ని ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి నిల్చోబెట్టి ఎంతో భయభక్తులు ఉంటే తప్ప చేయరు, అల్లరి చిల్లరిగా ఉంటారు. అలాగే ఒంటెలు కూడాను ఎప్పటికీ అన్నీ ఒకసారి కూర్చోవు, అన్నీ ఒకసారి లేవు. ఇతను రాత్రి అంతా వాటిని కాపలా కాస్తూ ఉన్నాడు. అయిపోయింది, రాత్రి అయిపోయింది. తెల్లారి లేచాడు, రాజుగారి దగ్గరికి, మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇలాగ రాత్రి అంతా కాశానండి అంట. అప్పుడు గురువుగారు అడుగుతారు, రాత్రి అంతా నువ్వు పడుకున్నావా, విశ్రాంతి తీసుకున్నావా అంటే, లేదు గురువుగారు తీసుకోలేదు. ఏమి, ఎందుకు పడుకోలేదు అంటే, ఏం చెప్పంటారు గురువుగారు, ఆ ఒంటరి ఒక్కసారి కూర్చోలేదు, ఒక్కసారి నిల్చోలేదు, ఒకటి కూర్చుంటే ఒకటి నిల్చుంటుంది, ఒకటి నిల్చుంటే ఇంకోటి కూర్చుంటుంది, ఇలా సతాయించే తప్ప అవేవి నన్ను నన్ను కూర్చోలేదు, పడుకోలేదు, నాకు విశ్రాంతి దొరకలేదు గురువుగారు అని చెప్పి అయితే మళ్ళీ అడుగుతాడు అతను. అది రామ్ అడుగుతాడు, గురువుగారు ఎందుకు అందుకు ఒంటెల్ని కాపలా కాయమన్నారు, అసలు అతనికి ఒంట్లో వాళ్ళది ఇంకా ఎంతమంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు కాయమంటే, అప్పుడు అతను చెప్తాడు, గురువుగారు చెప్తారు, చూసావా ఒంటెలన్నీ అన్నీ ఒకసారే కూర్చోవు, ఒకసారే నిల్చోవు. అలాగే కూడా మన సమస్యలన్నీ కూడా ఒకేసారి రావు, ఒకేసారి పోవు. ఒక సమస్య వస్తుంది, పోతుంది, మళ్ళీ దాని మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఉన్న 2 రోజులో, 3 రోజులో, కొన్ని గంటలో, నిమిషాలు నువ్వు హ్యాపీగా జీవితాన్ని ఆస్వాదించాలి. కానీ ఇంకేదో సమస్య వస్తుందని ఊహించేసుకొనో, వస్తుందని తెలిసో భయపడిపోయి ఉన్న 5 నిమిషాలు టైంని కూడా నువ్వు వేస్ట్ చేసుకున్నావు. అలా కాకుండా అది రాకపోయే దాన్ని ఆలోచించకు. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని
నువ్వు ఇప్పుడు ఎంజాయ్ చేసావా చూసుకో. ఎంజాయ్ అంటే ఏదో ఉన్నది ఖర్చు పెట్టడం కాదు, సంతోషం ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకో. ఎప్పుడో సమస్య వస్తుందని నువ్వు ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే నీకు ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది? ఒంటెలు చూసావా, అవన్నీ ఒకేసారి కూర్చుంటేనే నిల్చుంటేనే పడుకోమన్నాను, నేను విశ్రాంతి తీసుకున్నాను. ఒంటే చేయలేదు, నీకు విశ్రాంతి దొరకలేదు. సమస్యలు కూడా అలాంటివేను అని గురువుగారు చెప్తారు. అందుకని గురువుగారు ఏంటంటారు, కాబట్టి ఎదురొచ్చే సమస్యల గురించి ఎప్పుడూ ఆలోచించకు. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సంతోషంగా గడపడం నేర్చుకోవాలి. మనం ఉన్న దాంట్లో ఉన్నంతలో గడపడం నేర్చుకోవాలి. సమస్యలు కూడా ఎలాంటివంటే ఒంటెలు లాంటివి అన్నమాట. కొన్ని సమస్యలు వాటంతలో అవే వస్తే అవే పోతాయి. కొన్ని సమస్యలు వాటి పరిష్కరించుకునే మార్గం ఆలోచించుకోవాలి. కానీ సమస్యలు వచ్చాయని ఆలోచిస్తూ బెంగ పెట్టుకొని టెన్షన్ పడిపోయి చేయడం వల్ల అనారోగ్యాలు వస్తాయి తప్పితే దీనివల్ల నువ్వు లాభం ఏమీ పొందలేవు అని గురువుగారు చెప్తారు. చూడు, దాన్ని నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని వంటలు కూర్చోమనగానే కూర్చుంటున్నాయి, కొన్ని వంటలు మొండిగా నిలబడతాయి, కొన్ని వంటలు నిల్చోమనగా నిల్చుంటాయి, కొన్ని వంటలు నిల్చోవు. అలాగే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని కొన్ని వాటంతటా అవే పరిష్కరించుకొని వెళ్ళిపోతాయి, కొన్ని వాటంతటా అవే బిగుసుకుపోయి ఇలా ఉంటాయి. దాన్ని పరిష్కరించుకొని దానిలోని ఆనందాన్ని, జీవితంలో ఆనందాన్ని ఎలా ఆస్వాదించాలో, మన జీవితాన్ని ఎంత ఆనందంగా ఉంచుకోవాలో ఆలోచించాలి తప్ప సమస్యలు వస్తున్నాయని ఆలోచించకూడదు అని చెప్తారు గురువుగారు. ఇది ఫ్రెండ్స్, చూసారా, ప్రతి ఒక్క మనిషికి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు లేననుకో, వాడు కోటీశ్వరులు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఏమి సమస్యలు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకా సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఇంకో రకమైన సమస్యలు. ప్రతి మనిషికి సమస్య ఉంటుంది. కానీ ఆ సమస్యను మనం చూసుకునే విధానంలో ఉంటుంది, మన దృష్టిలో ఉంటుంది. ఏ సమస్య అయినాను చిన్నదే, ఇదేముంది మనం చేసేయగలం, తట్టుకోగలం, ఏముంది ఇప్పుడు వచ్చింది రేపు పోతుంది, అది దాన్ని ఆలోచించాలా అనుకోకూడదు. కొంతమంది చిన్న తలనొప్పి వచ్చినా, కొంచెం దగ్గు వచ్చినా, లేదా చిన్న అనారోగ్యం వచ్చినా, నాకేదో పెద్ద జబ్బుంది బాబోయ్, ఎలాగా నాకేదో అయిపోతాను, నేనేదో అయిపోతాను. ఎందుకు ఫ్రెండ్స్? పుట్టినవాడు చావక తప్పదు అని బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు అనమాట. బుద్ధుడు ఏంటి, జరుగుతుంది సత్యం. అలాంటప్పుడు ఇవన్నీ ఆలోచించడం ఎందుకు? మనం ఇప్పుడు ఉన్నంతకాలం లైఫ్ని హాయిగా ఎంజాయ్ చేయాలి, హాయిగా ఆస్వాదించాలి. భర్త పిల్లలు లేదా భార్య పిల్లలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మనం ఉన్న దాంట్లో ఉన్నంతలో తృప్తిగా బతకాలి. వాడి కోట్లు ఉన్నాయి, నాకు లేవు, దానికి 100 చీరలు ఉన్నాయి, నాకు 20 ఉన్నాయి, లేదా వాళ్ళకి ఇది ఉంది, బంత బంగారం ఉంది, లేదా పిల్లలు వాళ్ళంత బాగా, వాళ్ళ నాన్న అంత బాగా కారులో తిప్పుతాడు, నేనేమో సైకిల్ మీద స్కూటర్ మీద వెళ్తున్నా. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇవే ముందు మనిషికి తృప్తి లేకపోవడం అన్నది పెద్ద సమస్య. కాబట్టి తృప్తిగా ఉంటూ మనం ఉన్నదానితోటి తృప్తిగా ఉంటూను, దేవుడు మనకి ఎంత రాసి పెట్టాడో అంత అదే పట్టుకొని పుడతాం. అదే దాంతో ఉండడం కూడా నేర్చుకోవాలి. మనం ఎంత పూజ చేసిన వాళ్ళకి అంత ఫలితం అన్నట్టు. మనం ఏదైనానండి, మనం డబ్బు లేకపోయినా పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు, మనం హ్యాపీగా ఉన్నాం, హెల్తీగా ఉన్నాం, వృద్ధాప్యంలో కూడా మన పనులు మనం చేసుకుంటున్నాం, మన ఇల్లు మన ఇంటాం, మధ్య మధ్యలో వెళ్తాం, పిల్లల దగ్గర ఎంజాయ్ చేస్తాం, వస్తూ ఉంటాం. ఇలా గడిచిపోయింది అనుకోండి, దానికన్నా హ్యాపీ లైఫ్ ఏంటండి? కోట్లు ధనం ఉన్నా మనం తినేది కప్పుడు అన్నమే. వయసు పెరుగుతున్న కొద్దు, లేదా ఓ రొట్టు, ఓ పుల్క, 2 దోశలు, 2 ఇడ్లీలు, ఇలా లిమిటెడ్ మీల్సే వస్తాయి మనకి. కొంచాలు తినేయాలంటే వయసు వస్తున్న కొద్దీ తినలేము. వయసులో తిన్నాం కదా, అన్నీ అయిపోయాయి కదా. ఆ జరిగిపోయిన జీవితం ఎంత బాగా జరిగింది కదా, మనం బాగానే ఎంజాయ్ చేసాం కదా అని అది తలుచుకుంటూ ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలి. అంతేగాని జరిగిపోయిన దాంట్లో కూడా సమస్యలు, నన్ను ఇలా చేశారు, అలా చూశారు, లేకపోతే పిల్లలు ఇలా చేశారు, లేకపోతే అత్తమామలు ఇలా అన్నారు, ఇవన్నీ అనుకొని సమస్యల్ని ఏమిటి మనం కొని తెచ్చుకోవడం అన్నమాట. డబ్బులు ఇచ్చి కొని తెచ్చుకుంటాం చూసారు వస్తువులు, అలాగే సమస్యల్ని ఆలోచనలతో కొని తెచ్చుకుంటాం, గతంలోకి వెళ్ళిపోయి కొని తెచ్చుకుంటాం. అది అలా కాకుండా సమస్యలు వస్తాయి, పోతాయి. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా చక్కగా ఇప్పుడున్న ఎంతలో ఉన్నామో అంతలో హ్యాపీగా ఉంటూ సంతోషంగాను జీవితాన్ని ఆస్వాదిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరేమంటారు? అవునంటారా కాదంటారా? కామెంట్లో పెట్టండి. కథ ఎలా ఉందో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.